రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ నాయకుణ్ణి దునిమాడటమే తెలిసిన మన నేతలకు ఆయన మాత్రం ఆరాధ్య నాయకుడైపోయాడు. ఏ ఎన్నికల ప్రచారమైనా, ఏ పార్టీ అధినేత అయినా ఆయన పేరే తలుస్తున్నారు. నేషనల్ పార్టీల నుంచి రీజనల్ పార్టీల వరకు ఆయన్నే కొలుస్తున్నారు. తెలుగు వారికి పర్యాయ పదంగా, తెలుగు జాతికి శ్వాసగా, చిరునామాగా మారిపోయిన ఆ ఒకే ఒక్క నాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం, ఆయన పలుకు ఓ సంచలనం, ఆయన మాట ఓ సందేశం, ఆయన అడుగు ఓ ప్రభంజనం. ఈ సువిశాల ప్రపంచంలో తెలుగు వాళ్లకు ముమ్మూర్తులా ఆయనే ఓ కేర్ ఆఫ్ అడ్రస్. విశ్వజనుల్లో తెలుగు జాతికో గుర్తింపు తెచ్చిన తెలుడు బిడ్డడు నందమూరి తారక రాముడు. నందమూరి తారక రామారావు ఇదో పేరు కాదు, ప్రభంజనం, ఓ సంచలనం. తెలుగువాడి ఆత్మ గౌరవం, రాజకీయ విశ్వరూపం, ప్రజాహిత పాలనకు నిలువెత్తు నిదర్శనం, సంక్షేమ పథకాలకు తారక మంత్రం. అసలు నాయకుడు ఎక్కడ పుడతాడు? ఓట్ల నుంచా, లేక కోట్ల మంది ప్రజల నుంచా, ప్రజల గుండెల్లోంచా? ప్రజలు ఓట్లేసిన ప్రతి ఒక్కరూ నాయకుడైపోతారు అనుకుంటే ఇప్పటి వరకు చరిత్రలో ఎన్టీఆర్ లాంటి కొందరే ఎందుకు జననాయకులుగా మిగిలిపోయారు? 6 పదుల మన ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ ఎప్పటికీ జనం గుండెల్లో కొలువైన ఒకే ఒక్క లీడర్ ఎన్టీఆర్. ఆయన ఈ చైతన్య రథంలో ప్రచారం చేయడమే ఒక కొత్త శైలి. తర్వాత అందరి నాయకులను చుమించు అదే లైన్లో వచ్చారు. తర్వాత ఆయన రాత్రి నైట్ హాల్స్ చేసేటప్పుడు కూడా ఈ ట్రావెలర్స్ బంగ్లాస్, సర్క్యూట్ హౌస్ ఇవేమి వెళ్ళేవారు కాదు. ఎక్కడో ఒక స్కూల్లోనో లేకపోతే ఒక గ్రామంలోనో ఎక్కడో పడుకొని ఆ చైతన్య రథంలో పడుకునేవాడు. అక్కడే అందరి మధ్య ఉండేవాడు. మార్నింగ్ కూడా అందరినీ కలిసేవాడు ఆయన. సో ఈ విధంగా ఒక సర్క్యూట్ హౌస్ వెళ్లకుండా మామూలు గ్రామాల్లో నిద్రపోతూ అందరికీ దగ్గరలో ఉండి రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకొచ్చారు. దేశ రాజకీయాల్లో ఓ ప్రభంజనమై ఉద్భవించిన వ్యక్తి ఎన్టీఆర్. నట జీవితం నుంచి ప్రజా జీవితంలో అడుగుపెట్టిన 9 నెలల్లోనే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే సమూలంగా మార్చేసిన శక్తి ఎన్టీఆర్. తెలుగువాడి ఆత్మాభిమానానికి ప్రతీక ఎన్టీఆర్. రైట్ పర్సన్ ఇన్ ద రైట్ టైం అన్న పదానికి సరిగ్గా సరిపోయినట్లు రాష్ట్రంలో రాజకీయ శూన్యతను పసిగట్టిన నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుట్టారు. తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం అడుగుపెట్టి సామాన్యుడి మదివేడిని కనిపెట్టి అధికార ఉట్టిని కొట్టిన నాయకుడాయన. తెలుగు సినీ వినీలాకాశంలో అగ్రనటుడిగా వెలుగుతున్న టైంలోనే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు ఎన్టీఆర్ చేసిన ప్రకటన అప్పట్లో దేశవ్యాప్త సంచలనమైంది. ఎన్టీఆర్ దూకుడు చూసి బెంబేలెత్తిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి రాయబారాలు మొదలుపెట్టారు. రాజ్యసభ సీటుతో వలవేసే ప్రయత్నాలు చేశారు. లక్ష్య సాధనలో విజ్ఞులు ఎప్పుడూ ప్రలోభాలకు లొంగరన్న వివేకానందుని మాటల్ని నిజం చేస్తూ అన్నగారు నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఆశీర్వదించమన్నారు. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం. 1982 మార్చి 29 హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్. 10 మంది పత్రికా విలేకరుల మధ్య తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు ఎన్టీఆర్. ఆంధ్రుల అభిమాన నటుడు, వెండితెర వేల్పైన నందమూరి అందగాడు ఓట్లేయండంటూ ముందుకొచ్చేసరికి జనం నీరాజనాలు పలికారు.
ఆనాటి నుంచి ఎన్టీఆర్ వేసిన ప్రతి అడుగు, పలికిన ప్రతి పలుకు సంచలనమే అయింది. తెలుగువారి ఆత్మగౌరవానికి అగ్రస్థానమిస్తూ చైతన్య రథంపై అన్నగారు చేసిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అసలు ఆ టైంలో పార్టీ పెట్టడమేవో సాహసం అనుకుంటే దశాబ్దాల కాంగ్రెస్ ను మట్టి కరిపించి నెగ్గుకు రావడం మరో సాహసం. ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి ప్రజలు ఆయన రాక కోసం రోజుల తరబడి వేచి చూసేవాళ్లు. రాష్ట్రమంతా పర్యటించి తొలిసారి ఎన్నికల్లోనే సూపర్ హిట్ కొట్టి తెలుగువాడి సత్తా ఏంటో కేంద్ర కాంగ్రెస్ కు రుచి చూపించారు. దేశ రాజకీయాల్లోనే ఆయన ఒక సంచలనం సృష్టించినటువంటి వ్యక్తి. ఒక దశలో ప్రతిపక్షాలన్నిటినీ కూడా, అంటే ఆ రోజున జయప్రకాష్ నారాయణ గారి సంపూర్ణ విప్లవం అనేటువంటి ఒక ప్రయోగం ఫెయిల్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ అటువంటి స్థాయిలో ప్రతిపక్షాలన్నిటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చినటువంటి చరిత్ర రామారావు గారికి ఉంది. అది రాజకీయంగా జాతీయ స్థాయిలో ఒక అంశం అయినట్టు. తెలుగు జాతికి నాదది తిరుగులేని ఆయుధం కదిలింది, కదిలింది చైతన్య రథం. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే రాష్ట్ర రాజకీయ చరిత్రకు కొత్త అర్థాన్నిచ్చారాయన. అప్పటికి దశాబ్దాలుగా కాంగ్రెస్ వ్యవహారాలతో విసిగి ప్రత్యామ్నాయం లేక నెట్టుకొస్తున్న తెలుగు ప్రజలకు ఓ వెలుగు రేఖగా కనిపించారాయన. పేదవాడే నా దేవుడు, సమాజమే నా దేవాలయం అంటూ ఆయన చేసిన ప్రసంగాలు జనం మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. కూడు, గూడు, గుడ్డ అంటూ పేదవాడి అవసరాలు తీర్చే దేవుడిగా కనిపించారు ఎన్టీఆర్. సామాన్యుల మధ్యకు సామాన్యుడిగా వెళ్లారు. వారిలో ఒకటిగా కలిసిపోయి తనతో చేయి కలపండని ప్రచారం చేశారు. ఎన్టీఆర్ విజయం 1983 వరకు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతకు చరమగీతం పాడింది. మద్రాసి ఆంధ్రులుగా తెచ్చుకుంటున్న పేరును చెరిపివేసింది. తెలుగువాడి స్వాభిమానానికి అంకురార్పణ చేసింది. 100 ఏళ్ల కాంగ్రెస్ కు తెలుగోడి సత్తా తెలుసొచ్చింది. భారీ మెజార్టీ అంటే ఏంటో తెలుగు రాజకీయాలకు పరిచయమైంది. అప్పటి నుంచి 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో బలీయమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అప్రతిహతంగా సాగుతోందంటే అందుకు ముమ్మాటికి అన్నగారు వేసిన పటిష్ట పునాదులు, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.